నాకు 5 లక్షలు కావాలి జ్యోతి. 5 లక్షలా? నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, కానీ ఎవ్వరు ఇవ్వడం లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాను జ్యోతి. నా దగ్గరైనా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందే? నాకు తెలుసు నీ దగ్గర కూడా అంత డబ్బు ఉండదని. కానీ నువ్వేమనుకోకపోతే నిన్ను ఒక విషయం అడగనా? మీ ఆయన బ్యాంక్ మేనేజర్ కదా, రోజు లక్షలు డబ్బు చూస్తుంటారు. ఆయన ఒకసారి అడిగి చూస్తావా? మీది మీ సొంత డబ్బైనా ఇవ్వండి, లేదంటే లోనైనా ఇప్పించండి. మా ఆయన ఇవన్నీ జరిగే పనులు కావే. అయ్యో, నాకేం మీరు ఊరికి ఇవ్వద్దు, వడ్డీకే ఇవ్వండి. వడ్డీ ఎంతైనా పర్లేదు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు సవిత. పోయినేడు ఇదే టైంలో నా సొంత తమ్ముడు ట్రక్ ఆటో కొనుక్కోవాలని లోన్కి అప్లై చేశాడు. ఆయన్ని ష్యూరిటీ కోసం ఒక చిన్న సైన్ చేయమని అడిగాం, అది కూడా చేయనని చెప్పాడు. అందుకే మా తమ్ముడు సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కున్నాడు. ఇక నువ్వే అర్థం చేసుకో ఆయన ఎలాంటోడో. నమ్మట్లేదు కదా? నువ్వు అనుకున్నట్టు కాదే నా లైఫ్. చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందోనని చెప్పుకోవట్లేదు అంతే. నువ్వే చూసావు కదా, నా ఫోన్ని కూడా రిపేర్ చేయించుకోలేకపోతున్నానే నేను. అది నా పరిస్థితి ఇక్కడ. చాలా బాగా మాట్లాడుతున్నావు జ్యోతి. నాకు హెల్ప్ చేయడం ఇష్టం లేదనుకుంటా, అందుకే ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్తున్నావు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా సవిత, నన్ను నమ్ము. నేను చెప్తుందంతా నిజం. మా ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన డబ్బులు ఇవ్వరు. పైగా దీంతో ఇంకో కొత్త సమస్య మొదలవుతుందంతే. సరే వదిలే, నేను వెళ్తాను. మరోలా అనుకోకు సవిత, నాకున్న ఒక మంచి ఫ్రెండ్ నువ్వు. నేను చేయగలిగే హెల్ప్ అయితే ఖచ్చితంగా చేసేదాన్నిరా. ఏం పర్లేదులే జ్యోతి, నా టైం బాగాలేదనుకుంటే ఏం చేస్తాం? జ్యోతి, ఇందాక నువ్వేమన్నావు? నేను చేయగలిగిన సహాయం అయితే చేస్తానన్నావు కదా, అయితే నాకు మాట ఇవ్వు. కాదు, మొదట విషయం ఏంటో చెప్పు సవిత. నా దగ్గర డబ్బు లేవని ఆల్రెడీ చెప్పాను కదా. అయ్యో, నువ్వు ముందు మాట ఇవ్వు, నేను చెప్తాను. సరే, మాటిస్తున్నా, చెప్పు. మా నాన్నమ్మ ఒక వారంలో చనిపోతుంది. ఒక వారం రోజులకి నీ నగలు నాకు ఇవ్వడం కుదురుతుందా? వాటిని నేను మార్వాడి షాప్లో తాకట్టు పెట్టి నా నగలు విడిపించుకుంటాను. ఆ తర్వాత నా నగలు పెట్టి ఒక వారం రోజుల్లో నీ నగలు విడిపించేస్తాను. మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అయ్యో, ఆయనకి ఎలా తెలుస్తుంది? నువ్వెప్పుడు వాటిని వేసుకుని తిరుగుతుంటావా? లేదు కదా, ఒక వారం రోజులకే కదా జ్యోతి. నువ్వు ఏమైనా అనుకో సవిత, నన్ను దయచేసి క్షమించు. నేను ఇవ్వలేను. నువ్విప్పుడే మాట ఇచ్చావు కదా జ్యోతి, ఆ మాట మీద నిలబడు. కుదరదు సవిత, ప్లీజ్ అర్థం చేసుకో. మరి ఎందుకు అలాగన్నావు? నేను చేయగలిగే సహాయం చేస్తానని. ఇప్పుడేమో నువ్విచ్చిన మాట కూడా తప్పుతున్నావు. అలా ఏం లేదే, నా పరిస్థితి అర్థం కావట్లేదు నీకు. ఓ, నీకు నా మీద నమ్మకం లేదనుకుంటా, అందుకే మీ ఆయన డబ్బులు అడగమన్నా అడగనంటున్నావు. ఇప్పుడేమో కనీసం బంగారం కూడా ఇవ్వనంటున్నావు. అలా కాదే, నీకెందుకు అర్థం కావట్లేదు సవిత, ప్లీజ్. నాకు అర్థమవుతుంది జ్యోతి, నేనేవైనా నెలలు అడుగుతున్నానా? అడుగుతుంది ఒక వారానికే కదా. వారం కూడా కాదు, 4-5 రోజులకే. 4-5 రోజుల్లో మా నాన్న చనిపోగానే నీ బంగారం నీకు తిరిగిచ్చేస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను జ్యోతి, నేను ఖచ్చితంగా నీ నగలు నీకు తిరిగిచ్చేస్తాను. నన్ను నమ్ము. ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను జ్యోతి, అర్థం చేసుకో. నా కొడుకు మీద కూడా ఒట్టేసా కదా, ప్లీజ్ జ్యోతి. టోటల్ వడ్డీతో కలిపి 4,87,000 రూపాయలు కట్టాలమ్మా. ఠీకేనా? ఇవ్వు. ఇవి సరిపోతాయి.
మీది అడ్రస్, పేరు, ఫోన్ నెంబర్ రాసి సైన్ చేయండి. ఇక్కడ ఈ చీటీలో మీవి నగలన్నీ అందాయని సైన్ చేయండి. ఒక్కసారి చూసుకోండి అంతా సరిగా అన్నీ ఉంది సరిగ్గానే లేదా అని. ఉంటేలే సెట్జీ. మేము వెళ్ళొస్తాం. సరేనమ్మా. ఓకే జ్యోతి, నువ్వు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్. సరే జాగ్రత్త, నువ్వు సేఫ్గా వెళ్ళిరా. సరే, నేను జాగ్రత్తగానే వెళ్తాను. నువ్వు మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోకు. నేను ఊరికి వెళ్ళగానే కాల్ చేస్తాను. సరే. హెల్మెట్ మర్చిపోయినట్టుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి జ్యోతి, అన్నం వడ్డించు. వస్తున్నా. చాలు. ఆ కబోర్డ్లో ఉన్న హెల్మెట్ ఎవరిది? మళ్ళీ మీ నాన్న కానీ తమ్ముడు కానీ వచ్చారు అక్కడికి? అవును, వచ్చారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు మీ వాళ్ళు నా ఇంటి గుమ్మం తొక్కకూడదని? వాళ్ళు ఇక్కడ రావడం నాకు అసలు ఇష్టం ఉండదు, నీకు తెలీదా? అంతగా వాళ్ళని చూడాలనిపిస్తే నువ్వే వెళ్ళి వాళ్ళ ఇంటికి. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారిగా నీది రిపీట్ అయిందో నేను మనిషిని కాదు. సరే. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? స్వామి శరణం. అవి చెప్పు స్వామి, నేనే. అయ్యప్ప మాల వేసుకున్నాను, చెప్పు. ఓ అవునా, ఎప్పుడు? ఇవాళ పొద్దున్నే. ఎప్పటి నుంచో మాల వేసుకోవాలనుకుంటున్నా. ఈ రోజు మా ఫ్రెండ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళతో కలిసి నేను కూడా వేసుకున్నాను. సరే, ఎక్కడున్నావు? స్టాండ్లోనే. కొద్దిగా అర్జెంట్, ఇంటికి వస్తావా? ఎందుకు స్వామి? ముందు ఇంటికి రా, చెప్తాను. చాలా అర్జెంట్. నేను మీ ఇంటికి మాత్రం రాను. ఇంట్లోపలికి వద్దులే, ఇంటి దగ్గరికి రా. సరే, 10 నిమిషాల్లో వస్తాను. ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తున్నావు స్వామి నువ్వు. బావు గురించి తెలుసుకుని ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? తన నా ఫ్రెండ్, చాలా మంచిది, మోసం చేసే టైప్ కాదు. 1-2 గంటలంటే పర్లేదు, 24 గంటల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఏమనుకోవాలి? అమ్మ వాళ్ళు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు నీకు, నువ్వేమో ఊర్లో వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ కూర్చున్నావు. ఎలా నమ్మించావు బంగారాన్ని? పోనీ ఇచ్చే ముందు నాకో అమ్మకో నాన్నకో ఎవరికో ఒకరికి కాలం చేసి ఉండొచ్చు కదా. అసలు అప్పుడంత టైం లేదవి. ఇదంతా ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. మీ భావన తలుచుకుంటేనే భయంగా ఉందవి. ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే ఇవ్వు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయను? ఉండు కాసేపు, నన్ను ఆలోచించుకొని. నీ నగల్ని నీ పేరు మీద తాకట్టు పెట్టావా, స్వామి పేరు మీద పెట్టావా? నా పేరు మీదే. బతికించావు. సరే, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. వాళ్ళ ఇల్లు ఎక్కడా? గాంధీ రోడ్లో. గాంధీ రోడ్లో ఎక్కడా? ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. ఓల్డ్ బస్ స్టాండా? అక్కడెక్కడా? కరెక్ట్గా ఎక్కడో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అవి. అడ్రస్ కూడా తెలియకుండా ఏంటి స్వామి ఇది? ఓల్డ్ బస్ స్టాండ్ అంటే ఇది ఏమైనా చిన్న ఊరా? లేకపోతే నీ ఫ్రెండ్ ఏమైనా సెలబ్రిటీనా, రాజకీయ నాయకురాలా?
ఎవరిని అడిగిన అడ్రస్ చెప్పడానికి? కనీసం ఏ ఊరికి వెళ్ళిందో తెలుసా? ఆ, మొన్న మేము ఒక గుడికి వెళ్ళొచ్చాం. అమ్మవారి దేవస్థానం అది. ఇక్కడ నుండి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుండి దగ్గరే. వాళ్ళ ఊరికి ఎలా వెళ్ళాలని దారి చూపించింది తను. నాకు ఆ ఊరి పేరు గుర్తులేదు, కానీ ఎలా వెళ్ళాలో తెలుసు. సరే, ఫస్ట్ నేను ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళందరినీ విచారిస్తా. తన అడ్రస్ తెలిసేమోనని. ఆ స్వామి డీటెయిల్స్ అన్నీ నాకు పంపించు. నేను ఆ ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తా. సరే. ఎవరికి తెలియకపోతే రేపు పొద్దున్నే వాళ్ళ ఊరికి